తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అబ్బా నా వల్ల కాదురా బాబోయ్. అమ్మో అభి 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 ఏమైంది శిరీష? నిన్నెక్కడని వెతకాలి? ఏంటి శిరీష మా వాడిని వదిలి చూడలేకపోతున్నావా? ఛీ, అసలే చిరాకులో ఉంటే నువ్వేంటప్పి? రే నువ్వు ఆగరా, ఏమైంది? ఆ ఎస్ఐ గారిని ఏదో ఒకటి చేద్దామని ముందు నుంచి అనుకుంటున్నాం, కానీ నువ్వేం చేయట్లేదు. ఇప్పుడు చూడు, వాడు నన్నే ఇబ్బంది పెడుతున్నాడు. వాడు చెప్పింది చేయకపోతే మా మావయ్యని మోయా మోయా. ఏంది మీ మామయ్యనేదో చేసేస్తా అనుకున్నావు కదూ? టెన్షన్ పడకు, నీలాంటి అందగత్తెకు మామయ్యనందుకు నేనేం చేస్తా? మా బాబాయ్కి మర్యాద చేసుకుంటుండా. ఏంటి మోయా ఇది? పద ఇంటికి వెళ్దాం. ఆగమ్మా, ఎస్ఐ గారు చాలా మంచోరమ్మా. పిలిచి మందు పోతుంటే పోతే ఏం పద్ధతిగా ఉండదు చెప్పు. ఈ ఒక్క పెగ్గు తాగుతానమ్మా. మోయా వద్దు మోయా, లే మోయా. పద మోయా వెళ్దాం, పద మోయా. చాలు మోయా, లేగు మోయా, లే మోయా. మోయా లేగు మోయా, ప్లీజ్ మోయా లేగు. మోయా లేగు మీ మోయా, మామయ్య పడిపోయాడు గాని మోయా లే మోయా. నీ అందం అటక మీద నీ శృంగారం సూట్ కేసులో దాచుకొని తిరుగుతావేందే? ఛీ! ఒక్కసారి ఒప్పుకోవే. అయినా నువ్వు ఒప్పుకోకపోయినా నిన్నెట్లయినా ఒప్పిస్తానే. లేకుంటే నీ పరువుతో పాటు నీ ప్రాణం కూడా పోతే ఎక్కడికి పోతావే? ఇది నా ఇలాకా. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ఏందే నీ లొల్లి? వెళ్ళిపోతాను సార్. ఆ? ప్లీజ్ సార్, ముద్దులిచ్చి నన్ను ముచ్చట వదిలేయండి తీర్చమంటే సార్. నన్నేం తిప్పులు చేయొద్దు. పెడతావేంటే? ప్లీజ్ ఆ? సార్, నన్నేం చేయొద్దు సార్. ఆగు, మాయా, మజా చేద్దాం. మాయా, మాయా. ఒప్పుకోవే. ఎప్పడ్రా నువ్వు? అభ్యుదయ పత్రిక రిపోర్టర్ని. నువ్వేనా నా గురించి పేపర్లో పిచ్చి రాతలు రాసింది? అవును, అప్పుడు రాశాను. ఇప్పుడు ఈ ఫోటోని అన్ని ఛానల్స్ పంపించి నీ బతికేంటో బయట పెడతాను. ఈ రోజుతో నీ అరాచకాలు బంద్రా. ఊరుకో శిరీష. ఇప్పుడే ఇలా ఎస్ఐ గారిని నేను చంపేస్తారా? రే ఆవేశపడకు. ఆ ఎస్ఐ గడిని ఎలా కొట్టాలో ఆలోచించి కొట్టాలి. వాడెప్పుడు ఏం చేస్తాడో అని భయంగా ఉంది. నేను ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నాను అభి. బాధపడకు శిరీష, నేనున్నాను కదా. పద ఇంటికి వెళ్దాం. ఛ, అనవసరంగా అభికి చెప్పినట్టున్నాను. అసలే ఐసే మంచోడు కాదు. అభి ఆవేశంలో ఏదైనా జరగరాని జరిగితే ఎలాగైనా అభిని ఆపాలి. ఎస్ఐ, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా. సాయం కోరి వచ్చిన అమ్మాయిని బలాత్కారం చేయబోయిన ఎస్ఐ వీరరాఘవరెడ్డి. నాకు అప్లోడ్ చేద్దాం అనుకున్నావు, నువ్వే పైకి అప్లోడ్ అయిపోయినావు. నమస్తే నమస్తే. ఏందవి జనాలు తోలుకొని పంచాయతీ ఆఫీసానికి వచ్చినావు? చెప్పండి అయ్యా, అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందో చెప్పండి. చూడండి ప్రెసిడెంట్ గారు, ఇన్నాళ్ళు మీరు చెప్పారని మేలకొండ ఊరుకున్నాం. ఇంకా ఎస్ఐ గారిని ఆపకపోతే ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. అవును సర్పంచ్ గారు,
ఆ ఎస్ఐని ఇలాగే వదిలేస్తే మన ఊళ్ళో పుట్టబోయే ఆడపిల్లల్ని పక్క ఊళ్ళో పెంచుకోవాల్సి వస్తుంది. నేను వాళ్ళ పై ఆఫీసర్లతో కూడా మాట్లాడినా, వాళ్ళే ఏం చేయలేకపోతుండ్రు. ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థమైతలేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బాబాయ్? పురుగు పంటని పాడు చేయకుండా ఉండాలంటే ఒకటి పంటను కోసేయాలి, లేదా పురుగుని చంపేయాలి. చంపేద్దాం బాబాయ్. అవును చంపేయాలి. అవును వాడిని చంపేద్దాం. ఆ పని అవునా, చంపేయడమే కదా. చేయమంటారా? చెప్పండి. రాగుండ్రి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. వాడి సంగతి నేను చూసుకుంటా. మంచిది ఉంటాం పోయిరండి. అదండి. రాస్తాయ్ చెప్తా. ఏయ్, చాలే పో. ఏందమ్మా ఈ టైంలో వచ్చినావు? డ్యూటీ టైం అయిపోయింది కదా, మా నాన్న ఇంకా రాలేదని. ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే భయం వేస్తుందన్నా. మా నాన్న స్టేషన్లో లేడా అన్నా? నాన్న డ్యూటీ పని మీద పక్కూరు పోయిండు, వస్తాడులే. ముందు నువ్వు పో. అయితే నాన్న వచ్చే వరకు ఈయనే ఉంటాన్నా. చెప్తుంటే ఇనుకోవేంది? ముందు నువ్వు పో. సరే. ఏయ్, ఎవరా పోరి? మన కానిస్టేబుల్ స్వామి కూతురు సార్. మన సామి కానిస్టేబుల్ కి ఇంత పెద్ద పోరుందా? అవును సార్. వాళ్ళ లోపలికి పంపిపోయినవేంద్రా? గది మీరు వేరే పనిలో ఉన్నారు కదా సార్. వేరే పనిలో ఉంటే నాకు చెప్పవా? అది మన కానిస్టేబుల్ కూతురు వాళ్ళ అయ్య కోసం వచ్చింది. చిన్న పిల్ల, వదిలేయండి సార్. అయితే ఏమైందిరా బాయ్? పిలువు పోరిని. లేదు సార్, వెళ్ళిపోయింది సార్. అట్లెట్లా పంపిస్తావు చెప్పకుండా? అంటే మీరు లోపలికి పంపిస్తే తిడతారేమోనని. స్వామి, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆ తాండాలేదో ప్రాబ్లం ఉందంట, పోయి చూడు. సార్, ఈరోజు మా పాప రిజల్ట్స్ వచ్చే రోజు సార్. ఈసారికి ఎవరైనా పంపించండి. డ్యూటీ ఫస్ట్ స్వామి. అయినా మీ పాప ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుందిగా, వెళ్ళు. అంటే అది కాదు సార్, అది ఆన్లైన్ లో చెక్ చేస్తానని చెప్పానుగా. సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే చేద్దాం. వెళ్ళు సార్. వెళ్ళమన్నానా? వెళ్ళు. ఓకే సార్, పాపకి చెప్పి వెళ్తాను సార్. స్వామి, ఎవరు? నాన్న బయటికి వెళ్ళండి సార్. మీరు? మీ నాన్నకు బాస్ నమ్మా. ఎస్ఐ గారా? నమస్తే సార్. మా నాన్న మీ గురించి గొప్పగా చెప్తుంటారు సార్. మీరు చాలా స్ట్రిక్ట్ అని, హానెస్ట్ అని. నీ గురించి కూడా మీ నాన్నగారు చెప్పారమ్మా. నువ్వు బాగా చదువుతా ఉంటా కదా, ఇంతకు ముందే ఇంటర్నెట్ లో చెక్ చేశా. ఏమైంది సార్? నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. అవునా? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా? Yes, నేనే ఇప్పుడు ఇంటర్నెట్ లో చెక్ చేసి చూసా. చాలా థ్యాంక్స్ సార్. ఉండండి, మీకోసం చక్కెర తెస్తా. ఆగాగు. నువ్వు మా కానిస్టేబుల్ కూతురు. సెలబ్రేషన్ ఎవరు చేయాలో తెలుసా? నేను చేయాలి. అది మా స్టేషన్ లో. ఓకే. కాబట్టి రా, వచ్చి కూర్చో. మరి మా నాన్న ఎట్లా వస్తాడు సార్? నాన్నగారికి ఫోన్ చేసి చెప్తానులే, ఆయనే వస్తారు. సరే. నువ్వు రా. సార్, స్టేషన్ కని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? నువ్వు సప్పుడు చేయకుండా కూర్చో. సార్ ప్లీజ్ సార్, ఆపండి సార్. సల్మాన్, సల్మాన్, ఆపండి సార్. బండి ఆపండి సార్. సార్ ప్లీజ్ సార్. నాకు భయంగా ఉంది. బండి ఆపండి సార్. ప్లీజ్ సార్. ఏయ్, అరవకుండా కూర్చో. సార్ ప్లీజ్ సార్, బండి ఆపండి. మీ స్టేషన్ కని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? నాకు భయంగా ఉంది సార్. ఏయ్, సార్ రా. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. సార్ ప్లీజ్ సార్. ఏయ్, సార్ ప్లీజ్ సార్. నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను సార్. సార్, సార్. ఏయ్. సార్, మీకు దండం పెడతాను సార్. నన్ను వదిలేయండి. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. మీ కాలు పట్టుకుంటాను సార్. నన్ను వదిలేయండి. ఏంటి గింజుకుంటున్నావు? సార్ ప్లీజ్ సార్. ఎక్కడికి సార్, పోదాం? ప్లీజ్ సార్. నన్ను వదిలేయండి. సార్, సార్, లక్ష్మి! ప్లీజ్ సార్. సార్, లక్ష్మి! నన్ను వదిలేయండి. సార్ ప్లీజ్ సార్. సార్, ప్లీజ్ సార్.
పెద్ద లక్ష్మి రాయ్ నిన్ను చంపేస్తా లక్ష్మి 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 రే వదిలేరా ప్లీజ్ దిక్కు అడ్డం పెట్టారా లక్ష్మి రే వస్తా లక్ష్మి తీరా తలుపు తీరా తలుపు అయ్యో అయ్యో లక్ష్మి రాయ్ నాకు రాయ్ ఏంది సార్ ఈ టైంలో రమ్మన్నారు? రేయ్ లోపల ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంది, దాని బట్టలు మార్చి స్వామి ఇంట్లో పడేసాయి. సూసైడ్ అని క్రియేట్ చేయి. అట్లనే సార్. అభి 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 ఎక్కడు సల్మాన్ 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 ఏంట్రా? నీ తీసురా ఏంట్రా ఈ డబ్బులు? ఏం జరిగిందిరా? సల్మాన్ త్వరగా. సల్మాన్ 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 ఏంట్రా ఈ దెబ్బలు? సల్మాన్ 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 అసలు ఏం జరిగిందో చెప్పరా? అరే సల్మాన్ ఏంట్రా? ఏంటి ఈ దెబ్బలు రా? లక్ష్మిని ఆ ఎస్ఐ గాడు రేప్ చేసి చంపేశాడు రా. ఎస్ఐ గారిని అరే అప్పి ఈ హాస్పిటల్ తీసుకెళ్ళు. నువ్వురా. అమ్మా లక్ష్మి లక్ష్మి బంగారం లాంటి పిల్లమ్మ ఎంత పని చేసుకుంటాను. లక్ష్మి లక్ష్మి నా బంగారు తల్లి, నన్ను వదిలి వెళ్ళిపోయావా అమ్మా? నాకు కోపం వచ్చిందా తల్లి? లక్ష్మి లక్ష్మి అమ్మ లక్ష్మి లేమ్మా. నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావా తల్లి? బాబాయ్
బాబాయ్. లక్ష్మి లక్ష్మి ఏడకండి బాబాయ్. లక్ష్మి అని వదిలేసి వెళ్ళిపోయింది బాబాయ్. లక్ష్మి మావయ్య. లవ్ ఫెయిల్ అయింది అనుకుంటా, సూసైడ్ చేసుకుని ఉంటాడు. ఈ మధ్య సూసైడ్ చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఆపండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకేం తెలుసు అసలు ఏం జరిగిందో? అమ్మా, చిన్నప్పుడు తన తల్లి తల్లి వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఎవరి కోసం బతకాలి? ఊరుకో బాబాయ్, ఊరుకో బాబాయ్. ఏడిస్తే మాత్రం మన లక్ష్మణ్ తిరిగి వస్తుందా? నీకు మేమంతా ఉన్నాం బాబాయ్. ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు బాబాయ్. నమస్తే. నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు ఇంత రాత్రి రమ్మన్నారు? మా ఊరు ఎస్ఐని చంపేయాల. ఎస్ఐ గారునా? అవును. ప్రాబ్లం అయిపోతుందేమో. నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటా. ఇదిగో పేమెంట్. ఈ పని చాలా సీక్రెట్గా జరగాల. మీరుండగా మాకు భయమేం సార్? అది పని ఫినిష్ చేసుకుని పోయిరండి. ఉంటా సార్. అరే ఎస్ఐ, ఎవర్రా మీరు? నీ పాలిట ఎముళ్ళం రా. అసలు మీకేం కావాలరా? నువ్వే కావాలి బే. మూతి మీద మీస ఉన్నంత మాత్రాన రోషం ఉన్నట్టు కాదు. మీ చేతుల్లో ఆయుధాలున్నంత మాత్రాన మీరు నన్ను కొట్టి గెలిచినట్టు కాదు. ఈ దగ్గరే ముందు బే. గుండెల్లో తమ్మురా, అది నాకు కావలసినంతుంది. దమ్మున్నంత వరకు దుమ్ము రేపుతూనే ఉంటా. ఎనీ డౌట్స్? మీరేసేస్తే చూస్తూ ఊరుకోనికి నేనేమన్నా ఎర్రి పప్పననుకున్నారా? తిరిగి నేను ఎత్తి కొడితే ఏరుకోవడానికి మీ బాడీలో ఏ ఒక్క పీసు మిగలదు. ఎందుకో తెలుసా? మిక్సీలో గ్రైండ్ చేసిన జ్యూస్ లా తయారవుద్ది. రండ్రా రా.
ఏంది బాయ్ ప్రెసిడెంట్, నన్నేసే నీకి సిటీ నుంచి మనుషుల్ని పంపించావు కదా, వాళ్ళని ప్యాక్ చేసి సిటీకే పార్సిల్ చేశా. ఏంది నేను భయపడతాననుకున్నావు కదూ? భయపడేవాడు దేవుణ్ణి మొక్కుతాడు, భయపడని వాడే దేవుడవుతాడు. నేనే దేవుణ్ణి. నా జోలికి రాకుండా ఉంటే ఈ పంట పొలాల లెక్క పచ్చంగుంటావు, లేకుంటే ఎర్రబడిపోతావు. జర భద్రం. ఆ? చూడబి, ఆ ఎస్ఐ విషయంలో నేను చేయాల్సిందంతా చేసిన, ఇంకా నా వల్ల కాలే. నువ్వు చెప్పిందే కరెక్టు. ఆ ఎస్ఐ గాడి విషయంలో ఇక నేను అడ్డు చెప్పా. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి. అలాగే బాబాయ్. సార్ నేను శిరీషని. చెప్పు డార్లింగ్. సార్ మా మావయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నన్ను చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దుగా పెంచారు. అతన్ని ఏం చేయకండి సార్ ప్లీజ్. మీ మామయ్య నేను చేయకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి శిరీష. సార్ అది చాలా తప్పు కదా సార్. తప్పు అని అనుకోకూడదు డార్లింగ్. ఎంజాయ్ చేస్తున్నావు అనుకో. నాకు చాలా భయం వేస్తుంది సార్. భయం ఎందుకు, అన్నీ నేను చూసుకుంటాలే. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ మా మావయ్యని మాత్రం ఏం చేయకండి సార్ ప్లీజ్. నేను ఇదంతా మా మావయ్య కోసమే చేస్తున్నాను. నువ్వేం ఫికర్ చేయకు, నేనున్నాగా. సరే సార్, నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చేయండి. ఓకే డార్లింగ్, నేను వస్తున్నా.